అన్న పుష్ప మూవీ ఎలా ఉంది? ఇప్పుడే సినిమా అయిందన్న. నేను ఇప్పుడే సినిమా చూశాను. 1 కన్నా 2 అసలు బాగాలేదన్న. 1 బాగుంది. ఎందుకంటే నాకు నచ్చలేదన్న పుష్ప 2. వాస్తవంగా చెప్తున్నాను, 1 నాకు బాగా నచ్చింది. 2 అనేది నాకు అంత బాగా నచ్చలేదు. దేనికో నాకు తెలియదు. ఏదన్నా సరే కొంచెం అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ కానీ, ఆయన పర్ఫార్మెన్సు, ఆయన ఓవర్ యాక్టింగు ఇవన్నీ తగ్గించుకుంటే ఇండస్ట్రీలో తను ఏదైనా సరే బాగుపడతాడు. ఇట్లానే ఉంటే తను ఇట్లానే ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఇట్లానే ఉంటుంది. సో నా పరంగా అయితే సినిమా అయితే నచ్చలేదన్న. నేనైతే బిలో యావరేజ్ ఇస్తాను. అది పుష్ప 1 అయితే నేను బాగా నచ్చింది. రేటింగ్ అయితే 1 ఇస్తానన్న. 5కి 1 ఇస్తా. వరస్ట్ అన్న. ఇప్పుడు సినిమా గురించి కాదు కానీ ఓకే, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటి అంటే తను చేసే ఓవర్ యాక్టింగ్ కానీ, తను చేసే ఇది కానీ నాకు నచ్చల. లైఫ్లో తను ఎదగాలి అంటే ఎక్కడి నుంచి వచ్చాము, మన మూలాలు ఏంటి, మనం ఎవరి వల్ల ఎదిగాము, ఎవరు మనకు సపోర్టు అనేది మర్చిపోతే, ఎవరు మన సపోర్టు ఎవరు ఏది అనేది మర్చిపోయి ఉంటే మట్టుకి వాళ్ళనే కాదు మనమన్నా సరే ఎవరన్నా సరే లైఫ్లో ఎదగలేము. సో అదొక్కటి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది అల్లు అర్జున్కి. సో పుష్ప 2 అనేది నాకు నచ్చలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగానే ఉంది కానీ సినిమా మటుకి నాకు అంత నచ్చలేదు. సో తను ఆ ఉద్దేశంతో మటుకి అన్నీ తగ్గించుకుని బాగానే ఉంటే లైఫ్లో బాగుంటుంది. అది నాకు పుష్ప 1 3 టైమ్స్ చూశాను అన్న. ఐఎమ్ వెరీ 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 ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ సీన్ కానీ ఏదన్నా నాకు చాలా బాగా ఇష్టం పుష్ప 1లో. బట్ పుష్ప 2 అనేది నాకు నచ్చలేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ యాటిట్యూడ్, తను చేసే ఏదన్నా సరే. అంటే నేను చెప్పేది కాదు, ఇది ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఏదన్నా తగ్గించుకుని ఉంటే మరో విజయ్ దేవరకొండ అంటున్నారు అందరూ. సో అది కాకుండా చూసుకుంటే మంచిది. ఏదన్నా సరే సినిమా గురించి కాదు, వ్యక్తిత్వం మంచిగా ఉంటే సినిమా బాగానే ఉంటుంది. ఆ యాటిట్యూడ్ అనేది తగ్గించుకుంటే ఏదన్నా బాగానే ఉంటుంది. సినిమా గురించి కాదు. ఇక్కడ అంతంత రేట్లు ఆర్మీ గిర్మీ అంటున్నారు కానీ అంతంత రేట్లు పెంచి అంతంత ఇది చేస్తే ఎవరు కాదు. ఎవడు తీయమన్నాడు అంతంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్? ఎవడో తీయమన్నాడు అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్? చెప్పండి. అవసరమా? ఈ మా మీద ఎందుకు ఇవ్వాలి అవన్నీ? సో ఇవన్నీ తగ్గించుకుని జనానికి అనుకూలంగా, జనానికి మంచిగా చేస్తే ఏదన్నా ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు. సో ఎనీవే, ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ పుష్ప టీమ్. బట్ ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ ద మూవీ. అంత పైసలు పెట్టి తీసిన అన్నావు అన్న, మన కోసమే మూవీ తీసింది. మరి మన ఇండియాలోనే హైలైట్ తీసిన సినిమా అది. ఇండియాలోనే హైలైట్ తీసిన సినిమా అన్నా సరే తక్కువ పెట్టి అది ఎక్కువ వస్తే అది బాగుంటుంది. 4 రోజుల తర్వాత చూస్తాం కాదనట్లా. ఇప్పుడు చూసాం. ఒకడికి ఓ పిచ్చి ఉంటుందన్న. నీకు క్రికెట్ అంటే పిచ్చి, నాకు సినిమా అంటే పిచ్చి, ఇంకోడికి వేరే అంటే పిచ్చి. సో దాని ప్రకారంగా చెప్తున్నా, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మూవీ. బట్ ఏదన్నా సరే తగ్గించుకుని ఉంటే లైఫ్లో ఎవరన్నా సరే హ్యాపీగా ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద మూవీ. ఒక్కసారి మళ్ళీ అల్లు అర్జున్ గారికి చెప్తున్నాను ఏంటి అంటే, ఏదన్నా సరే ఆలోచించి మాట్లాడండి అల్లు అర్జున్ గారు. ఒక్కసారి నేను దయచేసి చెప్తున్నాను, మీరంటే నాకు గౌరవం ఉంది, మీ సినిమా అంటే నాకు చాలా బాగా ఇష్టం, నేను కాదన్ను. మీ యాక్టింగ్ అన్నా నాకు చాలా బాగా ఇష్టం, మీకు నేషనల్ అవార్డు వచ్చింది. బట్ కొంచెం మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఏదన్నా సరే సినిమా అనేది నాకు నచ్చలేదన్న. ఎనీవే, థ్యాంక్ యూ. మూవీకి వెయిట్ చేస్తా ఉన్నాను చూడడానికి. మూవీ వెళ్ళలేదండి ఇంకా నెక్స్ట్ షోకి. ఫైట్లో గూస్ బంపుల్స్ గిరిగా తీసిండు. అంతా మైండ్ బ్లోయింగ్. పుష్ప 2, ఓన్లీ పుష్ప 2. జరుగురా బాబు. ఇంకొకసారి పార్ట్ 1 బాగుంది కానీ జాతర ఎపిసోడ్ మాత్రం పీక్స్. అసలు ఒక జాతర ఎపిసోడ్ కి ఎన్ని నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, ఆస్కార్ కూడా ఇవ్వచ్చు. నాతో అయితే ఈజీగా
అదిరిపోయిందన్న సూపర్ అసలు సెకండ్ హాఫ్ అసలు వేరే లెవెల్ సూపర్ మామూలుగా లేదు. ఫ్యాన్స్ కి అయితే పండుగే. ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు పొట్టు తీసాడు. క్లైమాక్స్ మాత్రం సూపర్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ ఒక సోలో సినిమా చూసినంత అద్భుతంగా ఉంది. ఫైట్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ దుమ్ము రేపాడు. అల్లు అర్జున్ సూపర్. ఆఫ్టర్ అలాంటి ఫైట్ ఇంతవరకు ఎవరు ఇలా నోటితో కొరుకుంటూ వెళ్ళడం వాళ్ళ రిలేషన్ బాగుంది అనిపించింది, న్యాచురల్గా అనిపించింది. అక్కడ ఆ స్లాంగ్లు అంతా బాగా కరెక్ట్గా ఇమిడిపోయారు. సేమ్ మెయింటెనెన్స్, ఎక్కడ తగ్గట్లా, తగ్గేదే అన్నట్టు. ఒక టికెట్ తగ్గిస్తే బాగుంది. సినిమా గ్రాండ్గా తీశారు, బాగుంది. ఆ విజువల్ క్వాలిటీ కూడా అంత బాగుంది. అది అంతే, అది ఒక మ్యాన్ టు మ్యాన్ రిలేషన్. తగ్గేదే ఆయన తగ్గట్ల ఇద్దరు తగ్గట్లా. ఒకరు తగ్గినా ప్రాబ్లం, ఇద్దరు తగ్గితే సినిమా హిట్. 10/10. ఫైటింగ్ అది మొత్తం సినిమా అంతా అల్లు అర్జున్. దాని సీక్వెల్ తీసుకోవాలి, ఒక మంచి ఇవ్వాలి. KGF 2 ఎలా అయితే ఇచ్చారో, బాహుబలి 2 ఎలా ఇచ్చారో ఆ లెవెల్ ప్రొడక్ట్ అయితే కాదు. ఏదో టైం పాస్కి తీశారు, తన యాక్టింగ్ కోసం తీశారు తప్ప అసలు ఏం లేదు. అసలు కంప్లీట్గా డిసప్పాయింటెడ్. క్లైమాక్స్ చూసాక పుష్ప 1 చూసినప్పుడు ఎలాంటి క్లైమాక్స్ ఉందో అంతలో 1% కూడా లేదు. పుష్ప 1 యావరేజ్, దాన్ని మించి ఇంకా బిలో యావరేజ్ సినిమా ఇది. అసలు ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. జాతర ఎపిసోడ్ అయితే అది అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు దానికైతే నేషనల్ అవార్డు పక్కా. నేషనల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ప్రతి సీన్ కూడా ప్రతి సీన్ ల్యాగ్ చేశారు. 3.5 hours అసలు అంత అవసరం లేదు. అంత పెట్టి కూడా సెకండ్ హాఫ్ 1000 సారి కూడా చూస్తే తక్కువనే. ఈ మామూలు తగ్గేది లేదు అన్నాడు కదా, నిజంగా తగ్గేది లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అందరికి పండగ, మామూలు లేదన్న బ్రో. సినిమా హైలైట్ అంటే హైలైట్. యాక్టింగ్ అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఇన్ని మూవీలు చూశారు, ఏ మూవీ లేదు. ఈ మూవీలో చూడండి, యాక్షన్ ఏం ఫైట్ ఉందన్న, చినిగిపోతుంది సీటు లోపల. మామూలు ఫైట్. బాహుబలి క్రాస్. నేను ప్రభాస్ ఫ్యాన్, నేను బిగ్ ఫ్యాన్ ప్రభాస్. బాహుబలి క్రేజ్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంట్రీ మామూలు లేదన్న, మామూలు అంటే మామూలు లేదు. అల్లు అర్జున్ ది చూడాలంటే ఫస్ట్ మూవీ ఐటమ్ ఫోటో మామూలు లేదన్న సినిమా. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ అంటే పండగ.